వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేది బ్రెడ్ హల్వా అండి. తక్కువ టైంలో అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్ పీసెస్ తీసుకోండి, ఆ ఎడ్జులు అలా కట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎందువల్ల ఎడ్జులు తీయాలంటే అది ఇప్పుడు హార్డ్గా ఉంటుంది. మళ్ళీ మనం ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా హార్డ్ అయిపోతుంది, హల్వా అంతా బాగా రాదు. అందువల్ల ఎడ్జెస్ తీసాము కదా. నాన్ స్టిక్ తవా తీసుకోండి, అలాగా దానికి గీ అప్లై చేయండి. చేశారు కదా, అలాగా బ్రెడ్ పీసెస్కి అటు ఇటు కొంచెం గీ రాసుకోవచ్చు, లేదు అంటే అలాగ పెట్టేసి అటు ఇటు తిప్పేసి పెట్టండి. పెట్టారు కదా, గ్రిల్ మోడ్ ఆన్ చేసుకోండి. పెద్ద స్టాండ్ తీసుకోండి. మైక్రో మోడ్, గ్రిల్ మోడ్ ఉంది కదా, గ్రిల్ మోడ్లో 4 minutes టైం సెట్ చేయండి. స్టార్ట్ చేయండి. 4 minutesలోని ఒకవైపు రోస్ట్ అవుతుంది కదా, ఒక 2 minutes దగ్గర మళ్ళీ బయటికి తీసి అది టర్న్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. అలా రెండు వైపులో బాగా కాలాలండి, కొంచెం ఫ్రై అయిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు. అదే మనం ఇంట్లో అనుకోండి, డీప్ ఫ్రై అనుకోండి, ఆయిల్లో చేస్తాము. ఒక ఓవెన్లో ఏంటంటే మీకు ఆయిల్ లేకుండా ఫ్రై అయిపోతుంది. చూసారా ఎలాగైపోయిందో. దీన్ని కట్ చేసుకోండి, అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారు కదా, తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 స్పూన్ గీ వేయండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా గీ థిక్గా ఉంది కదా, అది 1 minute 50 seconds పెట్టండి, అది మెల్ట్ అయిపోతుంది. లిక్విడ్ కింద వచ్చింది కదా, దాంట్లో కాజు, కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. డోర్ ఓపెన్ చేసి టర్న్ పెట్టి మైక్రో మోడ్లో 1 minute పెట్టండి. 1 minuteలో ఫ్రై అయిపోతాయి. తర్వాత ఒక గ్లాసు పంచదార తీసుకోండి. తీసుకొని దాంట్లో వాటర్ వేయండి. పాకం చేసుకోవాలి కదండి, అలా వాటర్ వేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 6 minutes టైం సెట్ చేయండి. పాకం అనేది అంతగా ముద్దరగా అక్కర్లేదు. చూడండి, టైం అవుతుంది. అంత ముదురుగా ఉన్నా కూడా మనకి హల్వా అనేది రాదు, బ్రెడ్ హల్వా అనేది. చూడండి, అయిపోయింది కదా. దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేయండి. యాడ్ చేసి తర్వాత బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కూడా, అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి కొంచెం రెడ్ కలర్ అంటే కొంచెం వేయండి. నెక్స్ట్ స్వీట్ వేయండి, కోవా వేసుకోండి. వేసుకున్న తర్వాత అలా కలిపేయండి. కలిపేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 4 minutes టైం సెట్ చేయండి.
చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. చాలా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. మన ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓవెన్ వండడం వల్ల చాలా యూజ్ ఉంది చూసారా. ప్రతి ఐటము చేయగలరు. మీరు ఒకసారి స్టార్ట్ చేయండి, అన్ని ఐటమ్స్ చేయగలరు. ఏమీ మీరు భయపడక్కర్లేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో. గుమగుమలాడే బ్రెడ్ హల్వా రెడీ. ఇలాచీ పౌడర్ లాస్ట్ వేసేయండి, కలిపేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మీరు కూడా చేయండి. కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఎలాగొచ్చిందో. ఏమైనా డౌట్స్ ఉంటే చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా హల్వా అనేది. మీరు చేస్తారని అనుకుంటున్నాను. తొందరగా చేసి మీరు ఇంట్లో అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరూ తింటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్